మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పై కాంగ్రెస్ రోజుకో మాట చెప్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. డీపీఆర్ చేయలేదని కాంగ్రెస్ క్లియర్ గా చెప్పిందంటూ కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత విశ్రాంతి కావాలంటూ ఎద్దేవా చేశారాయన. రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు. కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. మాట క్లారిటీ ఉంది కదా, డిపిఆర్ చేయలేదని క్లారిటీ ఉంది కదా, చెప్పారు కదా, ముఖ్యమంత్రి అని ఎవరైనా చెప్పారు కదా. కవిత ఏమంటుందంటే ఏమేమో పిచ్చిగా మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే జైల్లో ఉంది, కొంత మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది. ఆమెనే కాదు 3 నెలలు జైల్లో ఉంటే నేను కూడా డిస్టర్బెన్స్ అవుతా, అందులో డౌట్ ఏం లేదు దాంట్లో. అర్థమైందా? నేనున్నా అవుతా. ఇంకా ఆమెకు రెస్ట్ అవసరం. ఇంకా కొంత మెంటల్గా పీస్ మైండ్ అయిన తర్వాత ప్రెస్ నోట్లు ఇస్తే బాగుంటుంది.